హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఈరోజు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నానో ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. లేడీస్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ తోటి, నా డైలీ పనులతోటి, నేను చేసుకునే పనులతో పాటు మీ అందరికీ కూడా ఉపయోగపడే ఒక 10 పాయింట్స్ అయినా ప్రతి వీడియోలోనూ షేర్ చేస్తాను. వీడియోస్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. ఫస్ట్ కదా, ఇప్పుడే యూట్యూబ్ ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా రాంగ్స్ ఉంటే కమెంట్ చేయండి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారో. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఐ హోప్ మీ అందరి సపోర్టు నాకు ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. నేను యూట్యూబ్ని ఒక డ్రీమ్ లాగా స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఒక పెద్ద ఫ్యామిలీ. ఎలాంటి టైప్ ఆఫ్ క్రియేటర్స్ అయినా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓన్ కంటెంట్ మాత్రమే ఇవ్వాలి, కాపీ చేయకూడదు. ఇందులో ఏజ్ లిమిట్ లేదు, రిటైర్మెంట్ లేదు, డైలీ టైమింగ్స్ ఏమీ ఉండవు. మనకు వీలున్న టైంలో ఎక్కడైనా ఎప్పుడైనా మనం పని చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అయితే కంప్యూటర్ వచ్చి ఉండాలి, లేదా ఇంట్లో వాళ్ళ హెల్ప్ అయినా ఉండాలి. మన తెలుగు వాళ్ళవి చాలా తక్కువ వీడియోసే ఉన్నాయి. ఇంకా 7 కోట్ల మంది పీపుల్ యూట్యూబ్ చూస్తున్నారు. వాళ్ళకి పనికొచ్చే వీడియోస్ని మనం తయారు చేయాలి. నా ఫ్యామిలీ అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. బయట జాబ్స్ వెతుక్కోవడం కన్నా ఇంట్లోనే క్రియేటివిటీ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు, లేదా మన డైలీ లైఫ్ స్టైల్ అయినా అప్లోడ్ చేయొచ్చు. నేనైతే ఫుల్ టైం యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా నేను మీకు ఎగ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. అందుకోసం నేను ఒక ఎగ్గులు తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. బాస్మతి రైస్ని ఒక 3 గ్లాస్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, చెక్క, లవంగ, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బిర్యానీ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం వేస్తున్నాను. రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను.
2 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా పసుపు. ఈ పౌడర్స్ అన్నిటిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. మీ దగ్గర షాహీ ఎగ్ బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి. బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. 2 టమాటోల్ని పేస్ట్ చేసుకొని ఇలా మసాలాకి యాడ్ చేస్తున్నాను. మనకి కావాల్సిన గ్రేవీ వస్తుంది. ఈ టమోటా ప్యూరీ కూడా మొత్తం ఫ్రై అయిపోవాలి. ఈ టమోటాస్ నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మన గ్రేవీ తయారైనట్లు. పక్కన ఇంకో స్టవ్ మీద నేను ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో నేను మంచి మంచి రెసిపీస్ తయారు చేసి మీకు ఎప్పుడు మంచి వీడియోస్ అందిస్తాను. ప్రతి ఒక్కరూ ఫుడ్ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా. ఈరోజు ఏం వంట చేయాలా అని 6 ఎగ్స్ని ఇలా స్లైస్గా కొంచెం కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్గుల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇటుపక్క మన గ్రేవీని కూడా ఇలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఎగ్గులు పెట్టకండి. లో ఫ్లేమ్లోనే పెట్టి చిన్నగా ఫ్రై చేసుకోండి. అవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటి మీద కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్గులకి ఉప్పు కారం పడితే బాగుంటుంది. ఆ ఆయిల్ మొత్తాన్ని తీసుకొని వచ్చి ఈ గ్రేవీలో వేయాలి. ఇప్పుడు గ్రేవీని అంతా ఎగ్గులకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఎగ్స్కి ఈ గ్రేవీ మసాలా పడితే అప్పుడే ఎగ్ బిర్యానీ బాగుంటుంది. ఆల్రెడీ మన ఎగ్గులు ఉడికిపోయినాయి కాబట్టి గ్రేవీతో ఉన్న ఎగ్గుల్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. గ్రేవీ మొత్తాన్ని తీసేయకండి, ఓన్లీ ఎగ్గుల్ని మాత్రమే తీయాలి.
తర్వాత మన బియ్యానికి మసాలా కావాలి కాబట్టి ఈ గ్రేవీలో నీళ్లు పోసుకుంటున్నాను. బిర్యానీకి ఎసరు 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాస్మతి బియ్యంతో అయితే ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది. లేకపోతే మీరు మామూలు బియ్యంతో అయినా ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇలా కావలసిన ఎసరు వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ ఎసరు బాగా మరగాలి. స్టీమ్ నుంచి ఆవిరి బయటకు వస్తుంది కదా, చూసుకొని మూత తీసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ ఎసరులో వేసుకోవాలి. బాగా కాగిన వాటర్ మీద పడకుండా చిన్నగా బియ్యాన్ని అందులో వేసుకోండి. కుకింగ్ ఎంత ఇంపార్టెంటో సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేసుకుందాం. అప్పుడైతే మనకి ఏ టెన్షన్ ఉండదు. కావలసినప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇక్కడ మన బియ్యం ఉడుకుతున్నాయి. మూత తీసి చూద్దాం. ఇంకా ఉడకాలి. ఇటు పక్కన నేను పెరుగు పచ్చడి కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇందులోకి కర్రీ అయినా తీసుకోవచ్చు, రైతా అయినా సరిపోతుంది. అండ్ 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా మన పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక్కడ మన బిర్యానీ కుక్ అయింది. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇది 80% మాత్రమే కుక్ అయింది. ఇలాంటి టైంలోనే మొత్తం ఈ బియ్యాన్ని అంతా ఫ్లాట్ చేసుకొని ఆ ఎగ్గుల్ని ఇందులో వేయాలి. మిగతా 20% ఈ ఎగ్గులతో పాటు అవి కూడా స్టీమ్ అవుతాయి.
చూడ్డానికే చాలా నోరు ఊరుతుంది కదా. ఎగ్ బిర్యానీ అంటే అలాగే ఉంటుంది మరి. పైన కొత్తిమీర జల్లేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని స్టీమ్ మీద ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఎంత బాగుందో కదా. రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇలా లోపల నుంచి చూస్తే అస్సలు తడి ఉండకూడదు, డ్రైగా ఉండాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. క్యారెట్, నిమ్మకాయ, ఆనియన్ అండ్ పెరుగు పచ్చడితోటి మన ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.